నా ఏ ఏ నా ఇష్టం అది ఏంటి ఆంధ్రాలో అంతే ఊరుగా. సో పిలవగానే నాకు ఒక మెమరబుల్ సినిమా, ఒక మెమరబుల్ రోల్, ఎప్పటికీ ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక సినిమాలో నన్ను భాగంగా చేసినందుకు సందీప్, థ్యాంక్ యూ. నా ప్రతి సినిమాకి నీ యొక్క ఏదో ఒక విధంగా నీదో ప్రెజెన్స్ ఉంటుంది, అది నాకు చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అండ్ మా సినిమాకి నువ్వు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా మాకు హెల్ప్ అయింది. నా కో యాక్టర్, నా ఫ్రెండ్, ఈరోజు నా గెస్ట్ విశ్వక్ సేన్, థ్యాంక్ యూ. యూనో నన్ను ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. సో నేను నా లైఫ్లో, నా కెరియర్లో నేను ఏమైనా సంపాదించుకున్నాను అంటే కొంతమంది ఆడియన్స్ ప్రేమ, ఇలాంటి ఒక స్పెషల్ యూనో కోవర్కర్స్ టర్న్ ఫ్రెండ్స్ టర్న్ ఫ్యామిలీ. సో ఆ విధంగా నేను చాలా యూనో ఐ ఫీల్ అదృష్టం, సంతోషం అన్నీ. మా సినిమా గురించి వచ్చేస్తాను ఫస్ట్ లాస్ట్కి. సో ఏవం అనే సినిమా బేసిక్లీ నేను ఒక ఫీమేల్కి మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ చూసుకున్నాను. ఒకసారి స్టోరీ అంతా మన చుట్టూ రివీల్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనే టైంలోని ఈ స్టోరీ నవదీప్కి చెప్పినప్పుడు, నవదీప్ ఈ కథ, ఈ క్యారెక్టర్ చాందినికి బాగా సెట్ అవుద్దేమో, బాగా ఆ క్యారెక్టర్ కొంచెం తనలాగే ఉంది అనేటప్పటికి ఆయన సినిమాలు అవి చూసి అబ్బే నాకేం అలా అనిపించట్లేదు అని, దాని తర్వాత సరే ఇదంతా కాదు అమ్మ ఇంటర్వ్యూలు చూద్దామని చెప్పి మన ఇంటర్వ్యూలు చూశారు. అరే ఇదేగా సౌమ్య, ఇదేగా మాకు కావాల్సిందని చెప్పి కాస్ట్ చేసుకున్నారు నన్ను. అండ్ ఈ సినిమాలు నేను కూడా ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఇది అది అంటే అబ్బా అసలు కన్ను పట్టుకుని మనం వస్తే అందరు గడగడలు ఆడిపోయి కింద నుంచి ఒక ఎలివేషన్ షాట్, పై నుంచి ఒక ఎలివేషన్ షాట్, అసలు హీరో అయిపోవచ్చు అనుకుని వస్తే స్టార్టింగ్లో లేదమ్మా బాగా వల్నరబుల్ క్యారెక్టర్, సార్ అని తిరుగుతూ ఉంటావు, తర్వాత ఆరుకుంటుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ చెప్పేసింది. అయ్యో ఏం చెప్తున్నా బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్ అదేంటో కంట్రోల్ ఉండట్లేదు. ఈ మధ్య బాగా కంఫర్టబుల్ అయిపోయాను మీడియా ముందు, జనాల ముందు, స్టేజ్ మీద. ముందు అసలు ఆ కంఫర్ట్ ఉండేది కాదు. సో ప్రిపేర్ ఇప్పుడు ఆ కంఫర్ట్ బాగా ఎక్కువైపోయింది. మరి వరుసగా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సరే ఈ సినిమా తప్పకుండా పాయింట్స్ బాగుంటాయి మీకు. తప్పకుండా జూన్ 14 వచ్చి థియేటర్స్లో ఈ సినిమా చూడండి. మీకు స్టేజ్ మీద ఎంత ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందో దానికి ఒక రెట్టింపు ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాలో ఉంటుంది. ఓకే, ప్లీజ్ డూ కమ్ వాచ్ ఏవం ఆన్ June 14. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ.